Good morning, everyone. Please check if my voice is audible and video is visible to you. Yeah, ma'am. Good morning, ma'am. Visible, ma'am. So what about you, other Muzammil and Sai Good madam. Ganesh? Is my voice clear? Yes, ma'am. Clear madam. Clear, ma'am. Okay. So yesterday I have given some task to you people. Have you finished it or not? Yes madam. Finished? Yes madam. Okay, good. What about you, Muzammil? Yes, ma'am. Okay, please share your screen one by one. We'll start with Sai Ganesh. Share your screen. We'll check. Just see how have you done the task. And from next time onwards, once if I give any task for you guys, once if it is completed, please send it in the file format to me, or you can even post in the group itself. Okay. Yes. What did you done? Create table events, ID, varchar, date, time. Okay. Okay. What about the other data types? Okay, next one. Right question. Your voice is not clear, Ganesh. మేడం ఇప్పుడు దాకా నేర్చుకున్నాను ఇప్పుడు దాకా చేశాను మేడం. Okay. Create table says int varchar int. సో మనం ఇంట్ ఒకటే కాకుండా స్మాల్ ఇంట్ బిగ్ ఇంట్ కూడా ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకేనా? ఫ్లోట్ ఆల్సో ద సేల్స్ టైమ్ స్టాంప్ డిఫాల్ట్ కరెంట్ టైమ్ స్టాంప్. ఓకే. సో ఇక్కడ టైమ్ స్టాంప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన చెప్పండి. డూప్లికేట్స్ 2 అనేది మేడం. డూప్లికేట్స్ డూప్లికేట్స్ 2 అని వస్తుంది మేడం. సో అది ఎందుకు వస్తుందంటే సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ సేల్స్ కొట్టండి. అంటే ఒకేసారి ఇన్సర్ట్ పర్ఫామ్ చేసి మల్టిపుల్ టైమ్స్ అదే వాల్యూస్ తో మీరు ఇన్సర్ట్ చేస్తే అలా డూప్లికేట్ వాల్యూస్ అని వస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ డ్రాప్ చేయబాకండి, వద్దు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ చేయండి. సో లెట్ సి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఇన్ ద టేబుల్. వాట్ ఇస్ ఇట్? SQL1 సేల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏ డేటాబేస్ లో క్రియేట్ చేశారండి ఇది? ఇప్పుడు ఇన్సర్ట్ చేయండి వాల్యూస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డూప్లికేట్ వాల్యూస్ అని ఎందుకు వస్తుందంటే సో ఇఫ్ అ రో ఆర్ అ పర్టికులర్ కాలమ్ సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు అలా మనకు డూప్లికేట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు బైక్ అని తీసుకున్నారు, ఐటమ్ నేమ్ బైక్ అని తీసుకున్నారు, సేల్స్ డేట్ రెండిటికి సేమ్ డేట్ ఉంది కదా. టైం స్టాంప్ యూస్ చేసి మీరు ఆటోమేటిక్ గా అప్డేట్ చేయాలని చెప్పి చేశారు కదా, కరెంట్ టైం అనేది చేశారు మీరు. ట్రూ ఆర్ నాట్? Yes, madam. బట్ దానికి రెండిటికి ఆ బైక్ కి కానీ కార్ కి కానీ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డూప్లికేట్ వాల్యూస్ అని చెప్పి వస్తుంది. దాట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం బికాస్ బైక్ కారు సేమ్ టైంలో మనకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. సో దాట్ ఈస్ నో ఇష్యూ. అండ్ ఎస్, రియలీ అ గుడ్ వర్క్. సో ఇది మీరు ఓన్ గా చేశారా లేకపోతే ఎనీ ప్రాంప్ట్ టూల్స్ యూస్ చేశారా? అలాగే నేను నేర్చుకున్నాను. అలాగే నాకు గుర్తొచ్చింది. అర్థం కాలేదండి. మేడం ఇక్కడ దాకా నేను నేర్చుకుని ఇక్కడ దాకా చేశాను మేడం. నేనే చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో ఓకే, నేను టైం స్టాంప్ కి డేట్ టైం కి డిఫరెన్స్ ఏముంటుంది అదంతా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? యూ కెన్ స్టాప్ షేరింగ్ యువర్ స్క్రీన్ అండ్ ముజమ్మిల్ ప్లీజ్ ప్రెజెంట్ యువర్ స్క్రీన్.
Open the workbench. Any meeting? Yes. Employees in the varchar. ఈమెయిల్ కి మనం క్యారెక్టర్ యూస్ చేస్తామండి. మ్యామ్ ఈమెయిల్ క్యారెక్టర్ కదా ma'am. ఎందుకు? ఈమెయిల్ అనేది ఫిక్స్డ్ ఉంటుందా? క్యారెక్టర్ ఆఫ్ 50 అని ఇచ్చి ఇక్కడ ఈమెయిల్ ఇచ్చినప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్. బట్ ఈమెయిల్స్, నేమ్స్, ప్లేసెస్ ఇవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ గా ఉండవు. సో దట్ విల్ బి యూజింగ్ ద varchar అనే డేటా టైప్ యూస్ చేస్తాం. జాయినింగ్ టైమ్ డిఫాల్ట్ కరెంట్ టైమ్ స్టాంప్ ఈజ్ యాక్టివ్ బూలియన్. ప్రొఫైల్ పిక్చర్ బ్లాబ్. చాట్ జీపీటీ కొట్టారా? అవును మ్యామ్. ఎస్. Now create a student table. ఇప్పుడే స్టూడెంట్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసి గివ్ ద వాల్యూస్ సేమ్. Okay, ma'am. సో ఐ వాంట్ యూ టు పర్ఫార్మ్ దిస్ ఇంట్, స్మాల్ ఇంట్, క్యారెక్టర్, varchar ఇప్పుడు ఏవైతే చేశారో అవన్నీ డేటా టైప్స్ అనేవి పర్ఫార్మ్ చేయండి నవ్ ఇట్ సెల్ఫ్. షేర్ బై షేరింగ్ యువర్ స్క్రీన్ ఇట్ సెల్ఫ్. దీంట్లోనే చేసేదే వేరే చేసేది మ్యామ్. వేరే ఫైల్ తీసుకున్నాను. అర్థం కాదు. యూ కెన్ ఈవెన్ కంటిన్యూ హియర్ ఇట్ సెల్ఫ్. ఇన్సర్ట్ ఇంటూ అది ఉంది కదా, అదంతా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? మేము మొత్తం తీసేసి ఎందుకు తీయడం? అలా తీసే కదా మీరు ప్రాక్టీస్ చేసిందంతా కనిపించకుండా పోయేది. తర్వాతే కింద open a new file and create it. ప్రతిసారి మనం ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి ఒక్కొక్క డేటాబేసెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ కంపెనీ మీటింగ్ అనే డేటాబేస్ లోనే యూజ్ ఆ కంపెనీ మీటింగ్ అనే డేటాబేస్ అండ్ యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ అ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ వన్ డేటాబేస్. అంటే నేను ప్రతిసారి టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ప్రతిసారి ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యూజ్ స్టూడెంట్ టేబుల్ ఏంటి? మ్యామ్ అది కంపెనీ స్కీమా? ఎక్కడుంది అక్కడ స్కీమా స్టూడెంట్ టేబుల్ అనేది? మ్యామ్ అది కంపెనీ మీటింగ్ స్కీమా ఉంది కదా మ్యామ్, దాంట్లో యూజ్ స్టూడెంట్ టేబుల్. అర్థం కాలేదండి. మ్యామ్ ఇప్పుడు అక్కడ మీరు మీరు చెప్పారు కదా యూజ్ మ్యామ్. చేయాల్సి మీటింగ్ అది ఎక్స్ప్లోర్ చేయండి. ఏమేం టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. మ్యామ్ క్లిక్ ఆన్ ద కంపెనీ మీటింగ్ దేర్. ఎంప్లాయీస్ టేబుల్. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అక్కడ? మ్యామ్ ఇప్పుడు మీరు స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయమన్నారు కదా మ్యామ్. క్రియేట్ చేయమంటే స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటండి? ఫర్ క్రియేటింగ్ అ పర్టికులర్ టేబుల్ వాట్ ఇస్ ద సింటాక్స్? ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ యూస్ చేస్తాను నేను? ఏ సింటాక్స్ యూస్ చేస్తాను? మ్యామ్ ఒక టేబుల్ Creating- క్రియేట్ చేయాలంటే క్రియేటింగ్ టేబుల్. మరి ఏంటిది యూస్ స్టూడెంట్ టేబుల్ అని చెప్పి?
షో డేటాబేసెస్ ఎందుకు? అసలు ఏం చేస్తున్నారు మీరు? దీన్ని బట్టే అర్థమవుతుందండి మీరేం ఎలా రాశారు అనేది ఆ టాస్క్. మ్యామ్ డేటాబేస్ ఎందుకు అది ఉందని డేటాబేస్ చెప్పి చూడడం ఇప్పుడు? డేటాబేసెస్ అన్ని మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, కంపెనీ మీటింగ్, పైథాన్ బ్యాచ్, ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ 1 అని చెప్పి. మళ్ళీ డేటాబేసెస్ చూడడం ఎందుకు? మ్యామ్ ఇప్పుడు నేను స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయమంటారు మ్యామ్? అదే కదండి చెప్తున్నాను, స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో అన్ని డేటా టైప్స్ అనేవి పర్ఫామ్ చేయండి అని చెప్తున్నా. స్టార్టింగ్ క్రియేషన్ ఆఫ్ ఎ టేబుల్ లోనే మీరు మిస్టేక్ చేశారు. ఇంకా ఏం టేబుల్ క్రియేట్ చేస్తారు మీరు? టేబుల్ క్రియేషన్ ఎలా ఉంటుందండి? అక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది మీకు? స్టూడెంట్ ఐడి కింద బ్రాకెట్ మ్యామ్. ఏం బ్రాకెట్? అయినా ఎర్రర్ వస్తుంది. Okay, you can stop sharing your screen. I don't want to waste my time. Please check if my screen is visible to you. Yeah, ma'am, visible, ma'am. Yes. సో ప్రతిసారి నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఐ నో నీడ్ టు క్రియేట్ అ డేటాబేస్ ఎవ్రీ టైమ్. ఒక్కసారి ఒక డేటాబేస్ క్రియేట్ చేశానంటే ఐ కెన్ పర్ఫార్మ్ అ నంబర్ ఆఫ్ టేబుల్స్ ఇన్ ఇట్. నాట్ ఓన్లీ ద స్టూడెంట్ ఎంప్లాయీస్ ఆర్డర్, స్టూడెంట్ టేబుల్ కి ఒక డేటాబేస్, ఆర్డర్ టేబుల్ కి ఒక డేటాబేస్, అలా నేను పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డేటాబేస్ క్రియేట్ చేసి ఐ కెన్ పర్ఫార్మ్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇట్. సో నౌ వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్, వెన్ ఎవర్ ఐ క్లోజ్ దిస్ and open for the first time, this I have told many times, even if I'm creating a table in it, ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నా కూడా దానికి అర్థం అవ్వదు, సిస్టమ్ కి అర్థం అవ్వదు, లైక్ విచ్ డేటాబేస్ ఆమె క్రియేటింగ్ అని చెప్పి. సో స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తామండి? జస్ట్ ఆ సింటాక్స్ నాకు చెప్పండి. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్, ఇది ఓపెన్ చేసి, సో వాట్ ఎవర్ ద కాలమ్స్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ హియర్ ఐల్ బి ఇన్సర్టింగ్ లైక్ దిస్. అదే మీరు ఇక్కడే స్టూడెంట్స్ అని చెప్పి సెమీకోలన్స్ ఇచ్చేస్తే ఎర్రర్ రాకుండా ఏం వస్తుంది మీకు? సెమీకోలన్ వాట్ ఇట్ ఇండికేట్స్? ఇట్ టెల్స్ దట్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. అది ఎండ్ చేసి మళ్ళీ మీరు బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని ఇదంతా చేస్తా ఉంటే ఇట్ విల్
త్రో అన్ ఎర్రర్ ఆబ్వియస్లీ. మీకు టేబుల్ క్రియేషన్ రావడం లేదంటే మీరు టాస్క్ ఇస్తే అది కాపీ పేస్ట్ చేయాలని కాదండి. మీకు రాకపోతే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అంతే. అలానే ఇఫ్ యూ గో ఫర్ ద ఈజీ వేస్ అండ్ ఇఫ్ యూఆర్ ఇప్పుడు చేస్తారు కాపీ పేస్ట్, రేపు అక్కడ కంపెనీలోకి వెళ్ళి ఏం చేస్తారు? ఎనీవే దట్స్ యువర్ విష్, ఐ కాంట్ రియల్లీ హెల్ప్ ఫర్ యూ. మీకు చీటింగ్ చేయాలని అనుకుంటే యూ కెన్ డూ యాజ్ యూ వాంట్. So what are we discussing? We are discussing about the data types, right? So in SQL, we have a mainly data types called numeric, classical, whatever it is there. So numeric data types koste, we have int, small int, big int, tiny int, float, decimal, ఇవన్నీ numeric. That it is nothing but a number format లో ఉంటాయి కాబట్టి దీన్ని numerics అంటాం. Tiny int rare cases లో యూస్ చేస్తాం. సో ఏంటి 1 or 2 values ఉండేటప్పుడు that is nothing but a 1 digit or 0 or 1 అన్న డిజిట్స్ ఉన్నప్పుడు టైనీ ఇంట్ అనేది యూస్ చేస్తాను. అది బిగ్ ఇంట్ ఎప్పుడు యూస్ చేస్తాను నేను? వెన్ విల్ ఐ యూస్ ది బిగ్ ఇంట్? టెన్ నంబర్స్ ఉన్నప్పుడు బిగ్ ఇంట్. వాట్ ఇస్ ఇట్? మొబైల్ నంబర్. ఎగ్జాక్ట్లీ. మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, లేకపోతే యూనివర్సిటీ అప్లికేషన్ నెంబర్స్ కానీ, సో మోర్ దాన్ 10 డిజిట్స్ అయినప్పుడు విల్ బి యూజింగ్ దిస్ బిగ్ ఇంట్. స్మాల్ ఇంట్ అనుకోండి ఒక 3-4 డిజిట్స్ లో అయిపోతుంది అంటే ఐ విల్ బి యూజింగ్ స్మాల్ ఇంట్. ఇంట్ అంటే యాజ్ యూజువల్ less than 10 numbers, whatever it is there, I can use the integer data type. Float to decimal, both will be storing this point values. What is the difference between the float and decimal? Float ki inki difference ఏంటండి? What is the difference between మనం ఒక అమౌంట్ ఇచ్చిన తర్వాత డెసిమల్ పాయింట్ ఇస్తాను. పాయింట్ తర్వాత 2 నంబర్స్. In short, I can say float అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకు రౌండ్ ఆఫ్ వాల్యూస్ కావాలన్నప్పుడు ఫ్లోట్ యూస్ చేస్తాం. అదే డెసిమల్ అంటే ఫిక్స్ నెంబర్స్ అంటే పి అండ్ ఎస్ అనేది యూస్ చేస్తాను. పి అంటే ఏంటి? ప్రెసిషన్, ఎస్ అంటే స్కేల్. సో దీని తర్వాత ఈ డిజిట్స్ తర్వాత నాకు ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కావాలో ఆ స్కేల్ అనే దాంట్లో వేస్తాను. సో 10 అనే వాల్యూకి డెసిమల్ వాల్యూ ఏముంటుంది? థింక్ ఇఫ్ ఇట్ ఇస్ 0.1. సో పాయింట్ తర్వాత నాకు 99980 ఇలా పెద్ద నెంబర్స్ కాకుండా ఒక 2-3 నెంబర్స్ కావాలి, ఆ స్కేల్ అనేది ఇస్తాను. దట్ ఇస్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ నాకు ఇంతే కావాలి అంటే నేను డెసిమల్ యూస్ చేస్తాను. అది మనం ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు? మనీ కానీ, ప్రైజెస్ కానీ, ఫైనాన్షియల్ అప్లికేషన్స్ కానీ అలా అలా యూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద ఫ్లోట్, రౌండ్ ఆఫ్ వాల్యూ ఇప్పుడు 3.1 ఉంటే అప్రాక్సిమేట్ గా 3.2 లేకపోతే రౌండ్ ఆఫ్ గా 3, ఇప్పుడు 3.5 అనుకోండి. సో 3 అని చెప్పేసాం. అదే 3.6 వస్తే విల్ కన్సిడర్ యాజ్ 4. అలా రౌండ్ ఆఫ్ వాల్యూస్ కావాలన్నప్పుడు మనం ఫ్లోట్ యూస్ చేస్తాం. సో అండ్ వీ హ్యావ్ అదర్ డేటా టైప్స్ లైక్ ఇఫ్ ఐ వాంట్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా న్యూమరిక్ డేటా టైప్స్, దట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఫార్మాట్స్ లో ఉండేవి. అదే ఇప్పుడు నాకు ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ ద వాల్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్ట్రింగ్స్ ఫార్మాట్ ఆర్ I can say in the character format, I have a data types called char, varchar and text. Char ki varchar ki difference enti? What is the difference between char and varchar? char 5 ఇచ్చిన తర్వాత మనం What is the difference between char and varchar? empty spaces
ప్యాడీ మేడం. సర్కార్ Exactly. So both char and varchar are similar. That is used to store a character values only. But what is the difference between ఇప్పుడు నాకు 7 అని చెప్పి char of 7 అని ఇచ్చాను అనుకోండి. If it is below 7 it will take. If it is extending 7 కన్నా ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, it will throw an error called data too long for something అని చెప్పి ఒక ఎర్రర్ వస్తుంది. సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ varchar also. But the main difference it is char అంటే మనం ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, అంటే ఇది ఫిక్స్డ్ అని చెప్పి యూస్ చేసేటప్పుడు ఐ విల్ బి యూజింగ్ క్యార్. varchar ఎప్పుడు యూస్ చేస్తాము? సో నేమ్ కానీ ప్లేస్ కానీ అడ్రస్ కానీ నాకు ఫిక్స్డ్ గా ఉండదు. సో బికాస్ my name is different from your name, so name will be varying from person to person, or the place it's also. So like that I'll be using varchar. Also the main important thing is, even if both char and varchar appears to be similar, but the functionality it is different. How? In character we have padding, which is nothing but it will fill the empty spaces. ఇప్పుడు నేను care of hello అని ఇచ్చి సో 10 ఇచ్చాను అనుకోండి, care of 10 అని ఇచ్చి hello అని పెట్టాను అనుకోండి. సో hello HELLO 5 digits. సో 5 digits fill చేసి రిమైనింగ్ ఎంటీ స్పేసెస్ ఏవైతే ఉంటుందో అది ఫిల్ చేసేస్తుంది వైట్ స్పేసెస్ తో. అది మనకు varchar లో పాసిబుల్ అయ్యి ఉండదు. సో varchar కి 10 ఇచ్చి hello అని ఫిక్స్ చేసినా కూడా సో అంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, రిమైనింగ్ స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యార్ అండ్ varchar. క్యార్ మనం దేనికి యూస్ చేయొచ్చు? జెండర్ కి కానీ, గ్రేడ్స్, కంట్రీ నేమ్స్, స్టేటస్, బ్యాచ్, వాట్ ఎవర్ ఇఫ్ ఇట్ ఇస్ ఫిక్స్డ్ అన్నప్పుడు మనం క్యార్ యూస్ చేయొచ్చు. అదే ఇప్పుడు జస్ట్ ముజమిల్ చేస్తున్నారు కదా, క్యార్ ఆఫ్ 50 అని చెప్పి ఒక ఈమెయిల్ వాల్యూ ఇవ్వలేమా అంటే ఇవ్వచ్చు, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఆల్సో. బట్ ద థింగ్ ఇస్ ఆ స్పేస్ అనేది ఎంటీ స్పేసెస్ తో ఫిల్ అవుతా ఉంటుంది. సో దాట్ ఈస్ ద వన్. అండ్ అదర్ డేటా టైప్ వాట్ వీ హ్యావ్ ఇస్ బ్లాబ్. వాట్ ఈస్ అ బ్లాబ్ డేటా టైప్? వాట్ డస్ ఇట్ డూ? ఇమేజెస్ ఫైల్స్. ఇమేజెస్ ఫైల్స్ ఏంటి? అక్కడ ఉంటే చూసి చెప్పేశారా? ఇమేజెస్ ఫైల్స్ ఒకటేనా? మేడం ఏంటండి? ఆడియో. అంటే ఏం చేస్తుంది అసలు బ్లాబ్? ఇప్పుడు నాకు నెంబర్స్, ఇన్ని నెంబర్స్, ఇప్పుడు 4 నెంబర్స్ యూజ్ చేయాలంటే బిగిన్ అని చెప్పాను, నేమ్ ప్లేస్ అంటే varchar అని చెప్పాను. అలా బ్లాబ్ ఎందుకు యూజ్ చేస్తాం? వై విల్ బి యూజ్ ద డేటా టైప్ కాల్డ్ బ్లాబ్ దేర్? లార్జ్ ఫైల్స్ ఏమైనా యూస్ So చేయాలంటే when బ్లాబ్. we want to upload a particular file, that might be a PDF or JPG or MP3, MP4, whatever the files it is there. If we want to upload a file in a particular table, I'll be using a function called blob, right? Yes, ma'am. And what other we have? We have the data for date of birth. We have, if I want to mention only date, I have a data type called date. So our data type format ela untundi YYY, which is nothing but a year, month and date. And time ekute mention cheyalante it will be in the format of hour, minute and second. So time, date rendu kavali ante simultaneous ga I'll be using this date time. అండ్ టైం స్టాంప్. సో డేట్ టైం అనేది టైం స్టాంప్ అనేది సిమిలర్ గా ఉంటాయండి. సో టైం స్టాంప్ కూడా మనకు ఫార్మాట్ ఇలానే ఉంటుంది, ఇయర్, మంత్, డేట్ అండ్ హవర్, మినిట్, సెకండ్స్ అలానే ఉంటుంది. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డేట్ టైం అండ్ టైం స్టాంప్ ఈస్ ఏంటి అంటే, టైం స్టాంప్ యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. సో వి నీడ్ నాట్ టు గివ్ ద వాల్యూస్ దేర్. సో డేట్ టైం ప్లేస్ లో అనుకోండి, వి నీడ్ టు గివ్ ద వాల్యూస్ దేర్. So it is mandatory to give the values. And other one we have JSON objects. So JSON అనేది ఎందుకు? If I want to communicate, ఇప్పుడు నాకు database నుంచి through the front end or whatever it is there, if you want to communicate, I'll be communicating through the JSON objects. సో దాని ద్వారా కమ్యూనికేషన్. సో ఇప్పుడు మనకి JSON ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు I have taken
ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టేబుల్ తీసుకున్నాను అనుకోండి. సో ఆ పర్టికులర్ టేబుల్స్ లో కాలం అని చెప్పి ఇన్సర్ట్ చేస్తా ఉంటాను. అలా కాకుండా జేసన్ అని చెప్పి ఇఫ్ ఐ గివ్ అ వాల్యూస్ ఇంటూ దేర్ అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూ ఇచ్చాను అనుకోండి. సో ఐ జస్ట్ ఎగ్జిక్యూట్ అండ్ షో. మీకు నార్మల్ గా ఇంట్ క్యారెక్టర్ ఇవన్నీ క్లారిటీగా ఉంది కదా. సో ఐ థింక్ ద ఓన్లీ డిఫరెన్స్ యూ విల్ హ్యావ్ ఇస్ టైం ఒకటి, డేట్ టైం ఒకటి, టైం స్టాంప్ ఒకటి, అండ్ జేసన్ అండ్ ఈనమ్. బ్లాబ్ కూడా డౌట్ ఉందా? చెప్పండి. Okay. So for that, I'll just create a table. So create table students. And here, what I will do, I'll just take name, varchar, and ID int I'll take. And what else? Just ఇప్పుడు నాకు డేట్ టైం కావాలి. డేట్ అంటే ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఇచ్చేయచ్చండి. టైం కావాలంటే ఏ పర్టికులర్ టైంలో ఎన్రోల్ అయ్యారో దానికి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేట్ అండ్ టైం. డేట్ టైం సెపరేట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇప్పుడు నేను డేట్ టైం, టైం స్టాంప్, బ్లాక్, ఈనమ్ అండ్ జేసన్ ఆబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుగెదర్ అన్ని డేటా టైప్స్ ఒక టేబుల్ లో తీసుకొని I'll be explaining that as well. Okay. Okay, ma'am. Let me take here employee table. Okay. So, employee int. ఇప్పుడు నాకు డేట్ టైం ఎప్పుడు యూస్ చేయొచ్చు ఎంప్లాయీ టేబుల్లో? In time. So think if some employee have been logged in. So login time. అక్కడ నేను డేట్ టైం అనే డేటా టైప్ ఇస్తాను. ఓకే. ఆఫ్టర్ దిస్ what else? And ఈమెయిల్ ఎందుకండి? ఈమెయిల్ ఎలానో మనం varchar తీసుకుంటాం. దట్ ఇట్స్ ఓకే. టైం స్టాంప్ తీసుకుంటాను. టైం స్టాంప్ కి ఇప్పుడు నేను లాగిన్ టైం, ఇక్కడ లాగిన్ టైం డేట్ టైం తీసుకున్నాను కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఎంట్రీ టైం తీసుకుంటా. నా ఇక్కడ లాగిన్ టైం టైం స్టాంప్ అని తీసుకుంటా. ఓకే. సో అదే ఆ పర్టికులర్ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలంటే I'll be taking as blob. That might be the audio file or video file or whatever the file might be. I'll be taking as blob. And JSON ఏం తీసుకోవచ్చు మనం? సో డీటెయిల్స్ JSON తీసుకుంటా. ఓకే. సో స్టేటస్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావాలి, దాని స్టేటస్ కావాలి. స్టేటస్ ఈనమ్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నా. జేసన్ అంటే ఏం లేదండి, జస్ట్ మనము జావాలో మ్యాప్స్ ఎలా అయితే తీసుకుంటామో సో విల్ హ్యావ్ అ కీ వాల్యూ పేర్స్, రైట్? So in Python also, if you take dictionary as an example, we'll have one key and we'll set one value for them, right? So like this, I have created a table here. So now, if I try to execute this, it will automatically throw an error. Why? It will throw, so create table employee, you have an SQL syntax. Okay. What is it? Status enum. So status అనేది అది కీవర్డ్ గా తీసుకునింది. So status, or I'll just take remark. Okay. Before this, what I should do? I should tell the system which ఆడ ఈనం కాడ స్టేటస్
Active, inactive. Yes, that is the thing I should do there. So remark annappudu I should give the values there. So whatever the values, like ఇప్పుడు నేను remarks కానీ లేకపోతే I can just take a status as well. సో స్టేటస్ తీసుకుంటా, ఆ స్టేటస్ నాకు కంప్లీట్ అయిందా లేదా, లేకపోతే స్టిల్ ఇప్పుడు ఇఫ్ యు టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెలివరీ, ఇఫ్ యూ హ్యావ్ ఆర్డర్డ్ సమ్ పిజ్జా ఆర్ సమ్ ఫుడ్ డెలివరీ ఒకటి, వాట్ ఎవర్ ద డెలివరీ ఇట్ ఇస్, ఆ క్లాత్స్ కానీ ఏమన్నా కానీ, వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఆర్డర్డ్ ఇట్ విల్ గివ్ యూ ద ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది. ట్రూ ఆర్ నాట్? ట్రాకింగ్ డీటెయిల్స్ మనకి ఇచ్చినప్పుడు వాట్ ఇట్ విల్ డూ, సో ఇట్ విల్ track the order what it is performing అని చెప్పి, so how it is getting, లేకపోతే అది ఆర్డర్ డెలివర్ అయిందా లేదా, dispatch అయిందా లేదా. if you take an example of pizza, so you have ordered some pizza from Domino's or whatever the website or whatever the shop it might be, so you have ordered some pizza from it, so what it will show the tracking details, so it will tell that, so baking order is baking, so it has been dispatched, so delivery కి వెళ్ళింది, it has delivered, అలా మనకు ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది ఉంటుంది కదా. సో స్టేటస్ అనేది కూడా ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకున్నాను, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమేమి పెట్టచ్చు నేను. సో స్టేటస్ ఎయిదర్ ఇట్ ఇస్ enum అనేది ఒక స్ట్రింగ్, ఇట్ ఇస్ నాట్ లైక్ ఏంటది నెంబర్స్ ఇలా ఏమి ఉండదు కాబట్టి ఇట్ ఈస్ అ స్ట్రింగ్. సో కంప్లీటెడ్ ఆర్ నాట్ కంప్లీటెడ్, not completed and pending. These are my so now if I select it, it will throw an error like no SQL have been database have been selected and చెప్పి. See, no database have selected. ఎందుకంటే because I have closed it and I'm using it for the first time. So I want to use a database called batch 11. So that what I'll do here, I'll use database name. So what is my, Batch 11. yes, what is that disturbance? So now if I try to execute this, done, I have created a table. Now what should I do means I should insert the values into it. How will I insert? By which command? Insert into. What is it? Select. Insert into employees. Employee. And what are all the attributes I want? I will be giving that. So one is a name, comma, ID, comma, entry time. Okay. For your understanding, I'm not going to enter this entry time అనేది మీకు డే టైం కి టైం స్టాంప్ కి డిఫరెన్స్ అర్థం అవ్వాలి కాబట్టి లాగిన్ టైమ్ ఎంట్రీ టైం నేను ఎంటర్ చేయడం లేదండి. ఫైల్ డీటెయిల్స్ and status. Okay, so now I will give the values for it one by one. Is the screen visible or okay? So values what I'll be giving here, I'll just give command and ID 101, comma, entry time I'll not give because I haven't inserted here. ఇప్పుడు ఫైల్ బ్లాబ్ అని చెప్పి ఒకటి ఇచ్చాను కదా, సో ఆ బ్లాబ్ అనే ఇచ్చినప్పుడు వాట్ షుడ్ ఐ డూ హియర్? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఐ షుడ్ యూస్? Ma'am, copy path, ma'am. Path. Modify. మోడిఫై ఎందుకు వచ్చిందండి విజయలక్ష్మి? Why did that modify came here? No, ma'am. నేను డేటా టైప్ అనేది బ్లాబ్ యూజ్ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు అప్లోడ్ ఎ పర్టికులర్ ఫైల్, దట్ మైట్ బి ద ఇమేజ్ ఆర్ డాక్యుమెంట్ ఆర్ వాట్ ఎవర్ ద ఫైల్ ఇట్ ఇస్ దెన్.
సో బ్లాబ్ అని యూస్ చేసేటప్పుడు వాల్యూస్ ఇచ్చేటప్పుడు వాట్ షుడ్ ఐ డూ? సో లోడ్ ఫైల్ అని ఇచ్చి దీని లోపల వాట్ ఎవర్ ద పాత్ ఐ వాంట్ టు హ్యావ్, సో గో ఫర్ అ పర్టికులర్ ఫైల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్, copy as path and go back. For example, I'm taking this path. Okay. Path have been done. And what other things? JSON అని ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పాను కదా. ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎన్రోల్డ్ విత్ ద ప్రాజెక్ట్, అలా ఎగ్జాంపుల్ గా నేను ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. JSON అనేది కూడా ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సంథింగ్ కాబట్టి ఐల్ బి ఎంటరింగ్ ఇట్ ఇన్ అ పర్టికులర్ ఫార్మాట్, లైక్ అది ఎంటైర్ థింగ్ అనేది start with the quotes, the single quote or the double quotes, and this flower brackets, right? After this, I'll write who are the members enrolled in the project. సో నాకు నేమ్ ఇవన్నీ ఉంటాయి. సో అమన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, అమన్ తో పాటు ఎవరెవరు టీమ్ మెంబర్స్ ఉన్నారు ఆ ప్రాజెక్ట్ లో అనేది నాకు కావాలి. సో ఐల్ బి ఎంటరింగ్ దిస్ యాజ్, సో as it is a name, so name and the value for it. So I'll give Aman is the team leader and he is assigned with so and so project. So tana team lo enti, he have Arun as his one of the teammate. So Arun anedi kuda oka string kabatti it should be name itself. So Arun. So number of members assigned. So assigned and cheppistanu. I'm just taking only two values in order to understand for you. Assigned. So I'll give okay, 4 members assigned ayunnara project lo. And then once if it is completed, ikkada semicolon open chesam kada, so akkada close chesi again quotation close, aa tarvata comma. Clear? సో JSON అనే ఆబ్జెక్ట్స్ ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉందండి. సో టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జావా ఫుల్ స్టాక్ ఆర్ ద పైథాన్ ఫుల్ స్టాక్ అనే ఒక టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఆ టేబుల్ లో నేను ఇన్స్టెడ్ ఎంటరింగ్ నేమ్స్ డిఫరెంట్ గా కాకుండా ఐ వాంట్ టు ఎంటర్ సమ్ డీటెయిల్స్, ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేది నాకు కాలమ్ వైస్ లో కాకుండా టుగెదర్ ఒక ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఐ బి యూజింగ్ దిస్ వే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐ హావ్ క్రియేటెడ్ దిస్ వాట్ ఎవర్ what is I have created a table called employee, and then I have created name, ID, entry date, whatever, so and so I have created. JSON అనేది ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఒక కీ వాల్యూ పేర్స్. సో ఇప్పుడు నేను అమన్ అనేవాడు మెయిన్ ఎంప్లాయ్, దట్ ఈస్ థింక్ దట్ ఈస్ అ టీమ్ లీడర్. సో తనకి టీమ్ లీడర్ ఒక ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు తన కింద కొన్ని ఎంప్లాయీస్ ఉంటారు కదా, కొన్ని కోవర్కర్స్ ఉంటాయి కదా. సో హౌ మెనీ వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద కోవర్కర్స్ ఆర్ how many members are assigned, ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఒక పర్టికులర్ ఫార్మాట్ లో రాసుకోవాలి. ఆల్వేస్ రిమెంబర్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్సర్టింగ్ సమ్ చెప్పండి. ఆడ సెమికోలం కదా మ్యామ్, ఎక్కడండి ఎండ్ అయిపోయింది కదా మ్యామ్ ఆడికి. ఎక్కడికి? JSON ఒకటే ఎండ్ అయింది. వి హావ్ దిస్ enum ఫంక్షన్ కూడా ఒకటి ఉంది కదా. JSON గురించి చెప్తున్నాను. సో వన్స్ సెమికోలన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇన్సర్ట్ కమాండ్ అంతా అయిపోయింది, దాంట్లో ఇంకా మనం ఏమి యాడ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు అంటే సెమికోలన్ యూస్ చేస్తాం. ఐ హావ్ JSON అనేది ఒక పార్ట్ అంతే, ఒక కాలం అంతే. దాంట్లో ఆ డీటెయిల్స్ అనే కాలంలో JSON అనే డేటా టైప్ ఇచ్చాం కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ ఇన్ దిస్ వే. సో కమా ఇంకా నాకు స్టేటస్ ఉంది. స్టేటస్ ఏముంది? ఐ విల్ టెల్ కంప్లీటెడ్. ఇప్పుడు
I'll close the values column and I'll end it with the semicolon. Don't get confused. So insert into, I have given here, what are the columns I have written? So values, I have given name కి ఇచ్చాను, ID కి ఇచ్చాను, ఫైల్ అనేది ఒక డిఫాల్ట్ ఫైల్ అనేది ఒకటి అప్లోడ్ చేశాను, కమా JSON డీటెయిల్స్ అనేది JSON ఇచ్చాను కాబట్టి, సో ఐఎమ్ గివింగ్ అ కీ, దిస్ ఇస్ అ కీ అండ్ ద వాల్యూ ఫర్ ఇట్ ఇస్ దిస్, అండ్ దిస్ ఇస్ ద కీ అండ్ ద వాల్యూ ఫర్ ఇట్ ఇస్ దిస్. సో JSON అనేది ఒక ఆబ్జెక్ట్ డేటా టైప్ క్రియేట్ చేసినప్పుడు వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలంటే, ఆల్వేస్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అ సింగిల్ కోట్ and flavor brackets, and whatever the content you want to write it in the flavor brackets you can write. After once if it is finished, close with the flavor brackets, and ఇక్కడ మనం ఒక సింగిల్ కోట్ అనేది స్టార్ట్ చేసాం కదా, అది దీని నుంచి డిఫరెంట్ అని చెప్పడానికి, దట్ టెల్స్ దట్ వీఆర్ యూజింగ్ ద JSON ఆబ్జెక్ట్స్ అని చెప్పి, సో ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈ అక్కడ నేను 3 ఫార్మాట్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కంప్లీటెడ్ అనేది ఒక దానికి తీసుకున్నా. అలా నాకు నంబర్ ఆఫ్ వాల్యూస్, జస్ట్ అ మినిట్, సో అలా నాకు ఏంటి ఇక్కడ I have taken so and so values. If you observe now, I have completed my insertion part here. So what will I do now? I'll try to insert the command. So I'll try to execute the command. Insert command ఏదైతే ఉంటుందో execute చేయడానికి ట్రై చేస్తాను. So insert. So it has been inserted. So the thing is, if you observe, normal గా నేను ఇక్కడ ఇన్సర్షన్ లో డీటెయిల్స్ అంటే కాలమ్స్ ఏమైనా మిస్ చేస్తే టేబుల్ క్రియేషన్ లో ఇవి వాల్యూస్ లేవు అని చెప్పి ఒక డిఫాల్ట్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ డేట్ టైమ్ నేను ఇక్కడ ఏం తీసుకోలేదు, టైం స్టాంప్ కూడా తీసుకోలేదు. లెట్ సి వాట్ విల్ బి మై వాల్యూస్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, వాట్ ఈస్ మై టేబుల్ నేమ్, ఎంప్లాయీస్, Employee. with the semicolon. So see, నేమ్ ఇచ్చాను, ఐడి ఇచ్చాను, ఎంట్రీ టైం ఇవ్వలేదు, అండ్ లాగిన్ టైం ఇవ్వలేదు. ఫైల్ నేను ఇక్కడ ఇచ్చిన బ్లాబ్ అని వచ్చింది, ఎందుకంటే డిఫాల్ట్ గా, అంటే నేను నార్మల్ గా ఒక రెజ్యూమే కానీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో మీకు చూస్తే బ్లాబ్ అనేది వచ్చేస్తుంది వెన్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ ఎందుకు రాలేదు అంటే ఇట్ ఈస్ నాట్ అ పర్టికులర్ ఫైల్, అది డిఫాల్ట్ గా నల్ అనేది తీసుకునింది. అండ్ నేమ్స్ డీటెయిల్స్ JSON ఇచ్చాను కాబట్టి ఇట్ ఈస్ ప్రింటింగ్ ఇన్ దిస్ ఫార్మాట్ ఓన్లీ, స్టేటస్ కంప్లీటెడ్. ఎంట్రీ టైమ్ రాలేదు, లాగిన్ టైం రాలేదు. జనరల్ గా నేను లాగిన్ టైం స్టాంప్ అంటే నాకు కరెంట్ టైం రావాలి కదా. Why it is not coming means time only when I'm using this timestamp. Just నేను timestamp అని ఇచ్చేస్తే అయిపోదండి. I should give the timestamp along with its current default, whatever it is there. So how I can give it? So timestamp default current అంటే ఏంటి, అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ timestamp అని ఇచ్చేస్తే అది అవ్వదు. సో ఫర్ దట్ వాట్ ఐ విల్ డూ, డిఫాల్ట్ కరెంట్ టైం స్టాంప్ ఏవైతే ఉందో, అంటే కరెంట్ టైం ఏవైతే ఉందో అది నాకు రావాలి. కమా ఫస్ట్ ఐ డ్రాప్ ఇట్, డ్రాప్ టేబుల్ ఎంప్లాయీస్. Yes, now I'll create a table again. Where is my insertion part? Where did this insertion go?
So now the table have been created. So default current timestamp. So I have inserted the values as well. So let's see now the difference after inserting it. So from the table name employee. See, just ఇందాక ప్రీవియస్ గా నేను ఓన్లీ టైం స్టాంప్ అని ఇస్తే ఇక్కడ నాకు నల్ అనే వాల్యూ వచ్చింది. అదే నేను ఇఫ్ ఐఎమ్ గివింగ్ దిస్ విత్ అ పర్టికులర్ డిఫాల్ట్ కరెంట్ టైం స్టాంప్ అంటే ఇప్పుడు నాకు కరెంట్ టైం ఎంత ఉంది విత్ అవర్ మినిట్స్ అండ్ సెకండ్స్ ఇట్ ఈస్ ప్రింటింగ్. అది నేను డేట్ టైం కంటే అది డిఫాల్ట్ గా నల్ అనే ఇస్తుంది. ఎందుకు అంటే date time is something that is need to be given by the user. Whoever the user it is there, he should be giving the date time value. Clear? ఏమైనా డౌట్ ఉందా అండి? ఫైల్ ఇచ్చారు కదా మేడం, ఆయన నల్ల వచ్చింది మేడం. That only we'll just see once it is getting null. So table employee. సో ఏంటి ఇక్కడ డిఫరెన్స్ అంటే నార్మల్ గా మనకు నేను చెప్పాను మీకు గ్రాంట్ రివోక్ కమాండ్స్ యూస్ చేసేటప్పుడు మనం మన డేటాబేసెస్ వాట్ ఎవర్ ద వర్క్ బెంచ్ షెల్ యూస్ చేస్తున్నామో అది యూస్ చేయలేమండి. బట్ ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే వెన్ వి ఎంటర్ ఇన్ టు నా పర్టికులర్ కంపెనీ దేర్ ఐ కెన్ యూస్, బికాస్ ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలో ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వకూడదు అనేది మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి దేర్ వి కెన్ యూస్ ఈవెన్ ఇఫ్ ఐ యూస్ హియర్. Even if I use here, it will throw an error called no permissions for using grant అనేది మనం చూసామా లేదా? గుర్తుందా గ్రాంట్ రివోక్ కమాండ్స్? Are you there or not? మేడం. సిమిలర్లీ ఇప్పుడు నాకు జనరల్ గా నేను ఇవ్వాల్సినప్పుడు లోడ్ ఫైల్ ఆఫ్ సో అండ్ సో పాత్ అని ఇస్తే నాకు నల్ అని చూపించింది. అదే నేను జస్ట్ పాత్ పేస్ట్ చేశాను అనుకోండి, బ్లాబ్ అనేది వచ్చేసింది. సో ఈ బ్లాబ్ మీద ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెడితే 3 డాట్స్ అనేవి విజిబుల్ అయ్యాయా? ఇఫ్ ఐ క్లిక్ హియర్ ఆన్ ద బ్లాబ్, it will not direct anything. So why? Because I haven't uploaded it to the server. Just నేను లోకల్ హోస్ట్ లోనే యూస్ చేస్తున్నాను. అది నేను సర్వర్ కి కనెక్ట్ చేసినప్పుడు ఇఫ్ ఐ క్లిక్ ఆన్ హియర్ ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ ఓపెన్ ద ఫైల్ డైరెక్ట్లీ టు మీ. ఓకే ఓకే మేడం. ఓకే మ్యామ్. సో జనరల్ గా మీరు ఏమైనా ఫైల్, అది ఆడియో ఫైల్ కానీ ఏ ఫైల్ కానీ ఇవ్వాలంటే వన్ యూ కెన్ యూజ్ అ లోడ్ ఫైల్ అని చెప్పి ఇందాక నేను చేశాను కదా, అలా యూజ్ చేయొచ్చు ఎక్కడ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. అలా కాదు, వెన్ యు ఆర్ యూజింగ్ దిస్ లోకల్ వర్క్ బెంచ్ షెల్ ఏవైతే ఉంటుందో అది యూజ్ చేసి ఒక పాత్ పర్ఫామ్ చేస్తే అది డిఫాల్ట్ గా బ్లాబ్ అనేది వచ్చేస్తుంది. ఇది నార్మల్ గా ఇఫ్ ఐ కీప్ మై కర్సర్ హియర్ ఇట్ ఇస్ హ్యాండ్లింగ్ దట్ 3 డాట్స్ అనేది ఒకటి హ్యాండిల్ చేస్తుంది. సో ఇఫ్ ఐ డబుల్ క్లిక్ ఆన్ హియర్, డబుల్ క్లిక్ చేసినా ఎక్కడికి వెళ్ళదు. సో ఎందుకు అంటే బికాస్ దిస్ ఇస్ ద లోకల్ హోస్ట్. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే వెన్ ఇట్ ఇస్ కనెక్టెడ్ టు ద సర్వర్ కి కనెక్ట్ అయినప్పుడు. సో దేర్ విల్ బి నోయింగ్ వెన్ యూ విల్ హ్యావ్ దిస్ నాలెడ్జ్ మీన్స్ వెన్ ఎవర్ యూ గో విత్ ద అడ్వాన్స్ పైథాన్. ఇప్పుడు మీరు కోర్ పైథాన్ కోర్ జావానే కదా అయ్యింది. సో వెన్ యూ గో ఫర్ ద అడ్వాన్స్, హౌ వి విల్ బి కనెక్టింగ్ దిస్
లాజిక్ టు ద సర్వర్ ఎలా కనెక్ట్ చేస్తాం అనేది through the SQL you will have a clear knowledge. There you will understand the time everything. Okay. ఓకే మేడం. Okay, ma'am. Yes. So now ఇక్కడ డేట్ టైం కి టైం స్టాంప్ కి డిఫరెన్స్ అర్థమైందా లేదా? డేట్ టైం అంటే we should or we must give the values to it. That is nothing but the user. అదే మనం టైం స్టాంప్ కి ఇవ్వకపోయినా కరెంట్ డిఫాల్ట్ టైం స్టాంప్ అని చెప్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ టేక్. So now what we'll do Okay, means ma'am. we'll just see one by one in detail, like all the data types. Just oka chinna recap laga untundi. We'll see one by one all the data types together. Okay. So for Okay, that, ma'am. what I'll do, I'll create a table first. So create table students. Okay. In this students, okay. I'll give name as varchar. IP I'll just give 50. Or more than that also I can give, no problem. And gender, char of 6. Comma ID int istanu. Roll number small int istanu. ID roll number ఒకటే ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా అండి? Different. ID అన్నా రోల్ నెంబర్ అన్నా ఒకటా డిఫరెంటా? ID is different from roll number. ID card అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంది. మనము రోల్ నంబర్స్ when you are see whenever you want to get registered in an attendance register, so roll numbers ఎలా చేస్తారండి based on your names, like alphabetical order. Whoever names will start from A and then it will have అలా మీకు రోల్ నెంబర్ వస్తుంది. అంతేగాని ఐడి కార్డ్ నెంబర్ రోల్ నెంబర్ సేమ్ గా ఎప్పుడు ఉండదు కదా. సో దట్ ఐడికి నేను ఇంటి తీసుకున్నాను, రోల్ నెంబర్ స్మాల్ ఇంటి తీసుకున్నాను. అండ్ యూనివర్సిటీ ఆర్ సంథింగ్ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవచ్చు, బట్ ఫోన్ నెంబర్ మనం తీసుకున్నాం చాలా సార్లు కాబట్టి ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ యూనివర్సిటీ నెంబర్. సో ఇఫ్ యూ గో ఫర్ ద బీటెక్, సో యుల్ హ్యావ్ విత్ ద కరెంట్. సో Sai Ganesh, are you from the BTech background? No madam, BTech not madam. So which year passed out? PG madam. What is it? PG madam. What year? MCA madam. MCA. Okay, whatever it is there. If you example మీకు ఒక యూనివర్సిటీ నెంబర్ అంటే ఒక అప్లికేషన్ నెంబర్ లా ఒకటి ఉంటుంది. సో AP0111 సో అండ్ సో అన్న అప్లికేషన్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ నెంబర్ కానీ అలా ఉంటుంది. సో ఫర్ దట్ ఆల్సో ఐ కెన్ టేక్ వాట్ ఎవర్ ఐ వాంట్. సో ఫర్ నెంబర్ ఫోన్ నెంబర్ ఐ విల్ జస్ట్ టేక్ బిగ్ ఇంట్. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించారంటే వాట్ ఇట్ ఇస్ దర్. సో ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది ఎందుకంటే బిగ్ ఇంట్ సపరేట్ కాదండి, ఇట్ ఇస్ టుగెదర్ ఎ డేటా టైప్. సో ఇట్ షుడ్ బి ఇన్ దిస్ ఫార్మాట్ ఓన్లీ. సో ఫోన్ నెంబర్ బిగ్ ఇంట్ ఇచ్చా అండ్ స్టూడెంట్ రిమార్క్స్ ఉంటాయా, సో దానికి టెక్స్ట్ ఇస్తాను. సో ఇప్పుడు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందనుకోండి, సో వాళ్ళకి ఏమన్నా చెప్పాలి, మీ కొడుకు ఇలా ఉన్నారు, సో అండ్ సో brilliant or is not working, I'll be writing it in a some text format. So kabatti remarks anedi text ani ichchanu. And date of birth I'll give date and student enroll aina time. So enroll time I'll give the data type called time. And what is it? Admission number, admission date time, admission అయిన date time I'll give the data time. So date time అనేది ఇస్తాను.
And what else I have? I have this timestamp, right? So last update ఎప్పుడు వరకు అయ్యింది? Last updated timestamp, default current timestamp. Okay. బ్యాచ్ మేడం, ఏంటండి? బ్యాచ్ మేడం. బ్యాచ్ అనేది మనం JSON లో ఇద్దాం. సో కాంటాక్ట్ డీటెయిల్స్ గాను లేకపోతే సో డీటెయిల్స్ JSON batch. So whatever it is there, I'll be writing everything in the JSON itself. And whatever I have result, so a student pass ayyada leda anedi nenu enum istunna. So what is it? Pass or failed and not updated, a default value. So pass fail కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే అల్కి data. So that's it. సో మనం బ్లాబ్ అనేది చూడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే we have seen blob already. If you want me to enter the blob also, I'll upload it. So just ఇలానే వస్తుంది ఆ డేటా టైప్ కూడా. So I have completed. So what I'll do, I'll try to execute this table. Yes, I have created. So now after creation of a table, what I should do, I should insert a values into it. So insert into students. What are all the columns I have here? Name, comma, gender, comma, ID, roll number, and phone number, remarks, OB, comma, enrolled time. Enrolled time ఇక్కడ నేను ఎందుకు కాలం రాస్తున్నాను? సారీ, enrolled time and admission time. Admission date time ఎందుకు రాస్తున్నాను అంటే ఇక్కడ నేను date time అనే data type use చేశాను. So I should give the values, whoever the user it is there, it should be given the values. ఇక్కడ టైం స్టాంప్ యూస్ చేశాను కాబట్టి ఇది నేను రాయడం లేదు. సో కాంటాక్ట్ డీటెయిల్స్, comma, result, right? So these are my columns. So now what I will do here, I'll just give the values one by one to it. So values, name I'll take Sai, gender male. మనం అక్కడ క్యార్ వేర్ క్యార్ ఇచ్చాం కాబట్టి it should be in the quotes only. So ID number 101 and roll number, think it is 1 default గా ఇచ్చాను. So 1 2 3 4 5 6 7 8 9 10 and remarks text ఇచ్చాను కాబట్టి టెక్స్ట్ కూడా మనకు క్యారెక్టర్ ఫార్మాట్స్ లో ఉంటుంది. సో గుడ్ స్టూడెంట్. సో see here, I'm writing something like ఒక డిస్క్రిప్షన్ లా రాస్తా ఉన్నాను. సో గుడ్ స్టూడెంట్ need to improve his communication. So done. Yes. And date of birth. So date of birth ఎలా ఉంటుంది? Year. So 2000. What is your date of birth? First comes the 2000. year. 2000 and might be the month 11. I'm just taking a default and this is the date. Okay. So manaku date of birth anedi kuda whenever we are writing this date of birth anedi date time use chesam kabatti, so it should also be in the single quotes, otherwise it will throw an error. So adi enduku error chupistundi anedi kuda meeku chupistanu. Okay.
అండ్ టైం, ఎన్రోల్ అయిన టైం, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ అన్నది ఫస్ట్ లైక్ ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో లేకపోతే కాలేజ్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఎన్రోల్ అయిన టైం ఇదే అంటే సో ఐ జస్ట్ గివ్ 9:30. ఓకే, కమా ఇప్పుడు ఏంటి అడ్మిషన్ డేట్ టైం. సో అడ్మిషన్ డేట్ టైం కాబట్టి టుగెదర్ ఇట్ షుడ్ హ్యావ్ అడ్మిషన్ డేట్ టైం. సో డేట్ ఉండాలి, టైం ఉండాలి. సో అడ్మిషన్ అయిన డేట్ ఏం చేస్తాను, సో 2022 ఆర్ సంథింగ్ ర్యాండమ్ గా తీసుకుంటున్నాను. సో 10 అండ్ ఇట్ మైట్ బి 5 space and the time. So 10:30. Let it be like that. And what is the other one? So ఇది వద్దు మనకి JSON. ఇప్పుడు ఇక్కడ JSON స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అ సింగిల్ కోడ్ అండ్ ద ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఇప్పుడు నేను అడిషనల్ డీటెయిల్స్ ఆఫ్ ఈమెయిల్ ఐడి. సో వాట్ ఇట్ మైట్ బి, so sai123@gmail.com. Let it be like this away. Okay, comma and ఇందాక మీరు ఏదో చెప్పారు కదా సాయి గణేష్, వాట్ ఇస్ ఇట్, కోర్స్ అసైన్డ్, కోర్స్ I'll write it as PFS. And like this we can end it. I'm just taking only 2 values. అలా మనకు కావాల్సిన వాల్యూస్ ఇచ్చుకోవచ్చు అండి, కోడ్స్ కానీ బ్యాచ్ నేమ్ కానీ ఏమన్నా మనకి ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు అక్కడ. సో కామా అయిపోయిందా. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సో మెయిల్, సో ఇఫ్ someone want to contact Sai Ganesh, they can contact through the mail or they can even contact through the course assigned. So ఇప్పుడు నాకు PFS లో సాయి గణేష్ ఉన్నారు, JFS లో దట్ మీన్స్ పైథాన్ ఫుల్ స్టాక్ లో జావా ఫుల్ స్టాక్స్ లో సాయి గణేష్ ఉన్నారు. నాకు పైథాన్ ఫుల్ స్టాక్ లో ఉన్న సాయి గణేష్ కావాలి అన్నప్పుడు I can consult him like that. So result, what it is, what I have given here, pass or fail, right? So I'll just give here pass. Okay, end it there. So like this I can give the values. So if you observe here I'm getting an error laga okati kanipistundi. So see, if I try to execute, nenu indake cheppanu meeku, what is, whenever we are using this date and time together, so it should be in a double quote. See, you have an SQL syntax so and so, rectify that అని చెప్పి ఇచ్చారు. సో అదే నేను ఇది కోట్స్ లో పెట్టాలనుకోండి, సింగిల్ కోట్స్ లో. సో నాకు ఇక్కడ ఏం ఎర్రర్ ఉండదు. సిమిలర్లీ this also as well, whatever the date time I'm using here, it should be there in the single quotes. ఇక్కడ నాకు ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, సో that should be inserted here where it is. Will be gone. Again, if I try to execute this statement once again further, again I will get the error. So incorrect date value 1997 or something at date of birth. ఎందుకు అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా అది ఇవ్వాలి, లేకపోతే మనకు అలా ఎర్రర్ వస్తుంది. అర్థమవుతుందా అండి డిఫరెన్స్? సో మనం డేట్ ఆఫ్ బర్త్ డేట్ కి కోట్స్ లో పెట్టాలి, టైం కి కోట్స్ లో పెట్టాలి, డేట్ టైం టుగెదర్ యూజ్ చేసినప్పుడు కూడా కోట్స్ లో పెట్టాలి. సో డేట్ టైం యూజ్ చేసేటప్పుడు డేట్ కి ఒకసారి టైం కి ఒకసారి కాకుండా డేట్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎండింగ్
టైం దగ్గర ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి సెపరేటెడ్ విత్ ద స్పేస్. సో అది ఇలా ఉండింది అనుకోండి, సో ఏది డేట్ టైం ఏది అనేది అర్థం కాదు కదా మనకు కూడా. సో దట్ ఇట్ షుడ్ బి ఇన్ దాట్ ఫార్మాట్. So now if I try to execute this, one row have been affected. Now let's see how our table will be. Okay. So for that, నాకు నేను చూడాలంటే what should I use here? I'll use the select command. Select, yes. Select star from. Okay, star I haven't done. So select star from student. If you see here, so name it is Sai, gender it is male, ID number 101, roll number so and so. So remarks అనేవి నాకు ఒక description లాగా వచ్చింది కాబట్టి I have taken their text. Date of birth చెప్పాను, enroll time, అడ్మినిస్ట్రేషన్ టైం, లాస్ట్ అప్డేటెడ్ అంటే టైం స్టాంప్ అనేది నేను కాలం అక్కడ ఇన్సర్ట్ చేయలేదు, బట్ అది డిఫాల్ట్ గా లాస్ట్ అప్డేట్ అయిన టైం ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్ గా కరెంట్ టైం తో అది తీసుకుంది విత్ సెకండ్స్. అండ్ ద ఈమెయిల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ద రిజల్ట్ పాస్. క్లియర్? క్లియర్ మ్యామ్. నాకు టైం స్టాంప్ అనేది కరెంట్ టైం యూస్ చేస్తున్నాను కదా, కరెంట్ టైం ఏదైతే ఉంటుందో అది వస్తుంది. అలా కాకుండా నేను ఏమైనా ఫర్దర్ గా ఏమైనా అప్డేట్ చేసినప్పుడు అది మారాలి అంటే ఐ విల్ బి యూజింగ్ అ కమాండ్ కాల్డ్ ఆన్ అప్డేట్. ఎలా అంటే సో ఫర్ దట్ ఐ క్రియేట్ అనదర్ టేబుల్. ఎందుకంటే ఒకే దాంట్లో మీకు కన్ఫ్యూజన్ కాకుండా జస్ట్ ఒక టైం స్టాంప్ అనేది ఒక డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అంటే. Okay, so for that what I'll do here, first I'll create a table. So create table orders. So the only thing you want to do is a multiple time practice andi. So ikkada id int and name varchar of, I'll just take 20, not more than that. Okay, comma ఇప్పుడు varchar spelling wrong. And what else I can do here? Order time. So order chesina time stamp istunna. Time stamp ఒకటే ఇస్తే మనకి null అని ఇస్తుంది కాబట్టి డిఫాల్ట్ గా కరెంట్ టైం తో మనం కంపేర్ చేయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇన్ దిస్ వే. ఓకే, సో నౌ end it here. So our table have been created and now what I will do, I'll insert the values into it. So how? Insert into orders of same టైం స్టాంప్ యూజ్ చేసాం కాబట్టి ఓన్లీ 2 వాల్యూస్ ఇస్తున్నాను ఇక్కడ నేను. ఆర్డర్ టైం అనేది నేను డిఫాల్ట్ గా అది టైం స్టాంప్ అనేది ప్రింట్ అయిపోతుంది కాబట్టి సెపరేట్ గా నేను ఏం రాయాల్సిన అవసరం లేదు అక్కడ. సో వాల్యూస్ అండ్ ఆర్డర్ ఐ విల్ బి గివింగ్ 101 అండ్ ద నేమ్ విల్ బి అమృత. డన్. సో ఇప్పుడు ఐ విల్ ఇన్సర్ట్ ఇట్. That what I'll do, we'll see what is the current time and how it is getting updated. So select star from what is so 12:45 and 7 seconds or something అలా ఉంది. అదే నేను మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ
చేశాను అనుకోండి, సేమ్ టైమే ఉంటుంది, ఆ టైం ఏమీ చేంజ్ అవ్వదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు నేను ఏమైనా ఇప్పుడు ఇన్సర్షన్ కానీ లేకపోతే అప్డేట్ కానీ ఏమైనా చేసి, అప్డేట్ ఒకటే అండి, ఇన్సర్షన్ కాదు. సో అప్డేట్ ఇప్పుడు నేను ఒక వాల్యూ ఇచ్చాను కాబట్టి ఇలా ఉంది. సో వాట్ ఇఫ్ ఐ గివ్ అనదర్ వాల్యూ, అనదర్ పర్సన్ కి వేరే వాల్యూ వస్తుంది. Third into orders name values. ఇందాక నేను అమృత అది ఇచ్చేసాను కాబట్టి now I'm taking the ID called 102, comma I will give Ajay. Right? See, it has been selected. Okay. So the thing is, after selecting it, select star from orders. సో ప్రీవియస్ గా అమృతకి 12:45 ఉంది, ఇప్పుడు అజయ్కి వచ్చి 46 అయింది. అదే ఇప్పుడు నేను అమృత పేరు మార్చాను అనుకోండి. సో వాట్ ఇఫ్ ఐ చేంజ్ ఇట్? సో I'll use it, update set name equal to Ammu. ID equal to 101. సో ప్రీవియస్ గా అమృత ఉంది, ఇప్పుడు నాకు అమ్ముగా మారాలి. అప్పుడు సెట్ అప్డేట్ ఆర్డర్స్ టేబుల్ కదా, ఆర్డర్స్. ఓకే. సో ఆర్డర్స్ టేబుల్లో ఉన్న అమృత నేమ్ ని అమ్ముగా మార్చాలి అనుకుంటున్నా. అప్డేట్ ఫంక్షన్ అయిపోతుంది, బట్ అప్డేట్ చేసినప్పుడు నాకు ఇక్కడ టైం అనేది మారాలి అంటే ఐ విల్ యూజ్ అ డేటా టైప్. సో ఇక్కడ జస్ట్ టైం స్టాంప్, డిఫాల్ట్ కరెంట్ టైం స్టాంప్ అని ఉంది కదా, దీంతో పాటు ఏం యూజ్ చేస్తానంటే కమా. సో లాస్ట్ అప్డేటెడ్, టైం స్టాంప్ డిఫాల్ట్ కరెంట్ టైం స్టాంప్ నుంచి అప్డేషన్ నాకు పర్ఫామ్ అవ్వాలి. సో ఆన్ అప్డేట్ కరెంట్ టైం స్టాంప్ ఇది యూజ్ చేశాను అనుకోండి. సో నేను ఒకవేళ అప్డేట్ ఫంక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత కూడా నాకు టైం అనేది అప్డేట్ అవుతుంది. సో అంటే ఏంటి మేడం, ఈ టైం స్టాంప్ ఆన్ అప్డేట్ అనేది యూజ్ చేయకపోతే అది అప్డేట్ అవ్వదా అంటే నో, అప్డేట్ అవ్వదు, సేమ్ టైమే ఉంటుంది. సో చూడండి ఇప్పుడు, సో ఐ హావ్ క్రియేటెడ్, జస్ట్ అక్కడ రాసాను అంతే. మనకు టేబుల్ ఎలా ఉంది, ప్రీవియస్ ఫార్మాట్ లోనే ఉంది. సో వాట్ ఐ హావ్ డన్, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ అప్డేట్ వన్స్. So it has been updated. So select. So let's see if it is changing the time. చూసారా, అప్డేట్ అయిపోయింది అమ్ము అని, బట్ ఆర్డర్ టైం అనేది అప్డేట్ అవ్వలేదు. అలా నాకు టైం, ఇఫ్ ఐ మేక్ ఎనీ చేంజెస్, ద టైం అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలి అంటే ఐ షుడ్ యూజ్ అ డేటా టైప్ ఆర్ సంథింగ్ కాల్డ్. సో లాస్ట్ అప్డేటెడ్ అని ఉండాల్సిన అవసరం లేదండి, యూ కెన్ టేక్ ఎనీథింగ్. సో కరెంట్ అప్డేషన్ కానీ లేకపోతే ఏదైతే ఇక్కడ నేను ఆర్డర్ టైం ఎలా అయితే తీసుకున్నానో, సో ఆటోమేటెడ్ లైక్ రిఫ్లెక్టెడ్ చేంజ్డ్ ఆర్డర్ టైం కానీ లేకపోతే కరెంట్ ఆర్డర్ టైం కానీ ఏమైనా తీసుకోవచ్చు. సో టైం స్టాంప్ డిఫాల్ట్ కరెంట్ టైం స్టాంప్ ఆన్ అప్డేట్, ఎక్కడ అప్డేట్ చేస్తున్నాం, దేనికి అప్డేట్ చేస్తున్నాం, కరెంట్ టైం స్టాంప్ ఏవైతే ఉంటుందో దానికి. కాబట్టి ఐ విల్ బి యూజింగ్ ఆన్ కరెంట్ టైం స్టాంప్. ఇప్పుడు మీకు ఒక డిఫరెన్స్ అర్థమవుతుంది. సో డ్రాప్ చేస్తాను ఫస్ట్, డ్రాప్ టేబుల్ ఆర్డర్స్.
Done. So now what I'll do, I'll create it. So creation lone part update current timestamp kuda. After that, I'll give, okay. Drop చేశాను కాబట్టి ఇక్కడ వృత్త కమా 102 Ajay. So done. So let's see if it is inserted or not. So see, ఇప్పుడు కరెంట్ టైం ఏముంది ఇద్దరికి. సో 12:51 12:51 అమృత. ఇప్పుడు నేను అప్డేట్ పర్ఫామ్ చేస్తా. అమృత పేరుని అమ్ముగా మార్చాలి. సో selected and run. So now my updation have been changed. ఇప్పుడు see here. So when I'm changing it, okay. సో లాస్ట్ అప్డేట్ టైం ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. సో లాస్ట్ ప్రీవియస్ గా ఏంటి 12 hours 51 minutes and 13 seconds అప్డేషన్ 32 seconds లో వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ గెటింగ్ లైక్ దిస్. క్లియర్? వాట్ అబౌట్ యూ బాయ్స్? క్లియర్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? సో మనము అప్డేట్ చేసినప్పుడు మనకు ఆర్డర్ టైం తో పాటు ఒక అప్డేట్ అయిన టైం కూడా మనకి కావాలి అంటే ఐ బి యూజింగ్ దిస్. వాట్ ఈస్ ఇట్? సో ఆ కాలం నేమ్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు, లాస్ట్ అప్డేటెడ్ అనే కాదు. సో కరెంట్ ఆర్డర్ టైం లేకపోతే అప్డేటెడ్ ఆర్డర్ టైం కానీ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. సో బట్ దిస్ షుడ్ బి సేమ్. సో యాజ్ ఇట్ ఈస్ అ టైం స్టాంప్ గురించి చెప్తున్నాం కాబట్టి టైం స్టాంప్ డిఫాల్ట్ కరెంట్ టైం స్టాంప్ ఆన్ అప్డేట్ అయిన కరెంట్ టైం స్టాంప్ తో అప్డేట్ చేస్తున్నాం కాబట్టి that should be in a particular format like this way. Clear? Clear ma'am. Yeah ma'am. In SQL. Okay. So again, so let's just have a small recap or let's see if we have missed anything or not. So int float. And the other thing I have forgot to tell you about this float and decimal. ఇప్పుడు నాకు స్టూడెంట్ శాలరీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీ ఏమన్నా చేయాలంటే ఐ విల్ బి యూజింగ్ దిస్ డెసిమల్. అదే స్టూడెంట్ హైట్ కానీ మెజర్మెంట్ ఏమన్నా ఉందంటే ఐ కెన్ యూజ్ ద డేటా టైప్ కాల్డ్ ఫ్లోట్. ఐ ఫర్గాట్ టు డూ ఇట్ బట్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్ రైట్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టైనీ ఇంట్ అని ఒకటి ఉంది అని చెప్పాను కదా. టైనీ ఇంట్ అంటే ఏంటి? 0 or 1 అని చెప్పి యూజ్ చేయొచ్చు అని. సో ఆ టైనీ జనరల్ గా మనం యూజ్ చేయలేము. సో ఏంటి 0 or 1 డిజిట్ ఒక డిజిట్ లోనే ఉండేటప్పుడు లైక్ ఇఫ్ ఐ యూజింగ్ దిస్ ఇక్కడ నాకు సీరియల్ నెంబర్ 1 2 3 ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 5 వాల్యూస్ అంటే సింగిల్ డిజిట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఐ కెన్ యూజ్ ద డేటా టైప్ కాల్డ్ టైనీ ఇంట్. సో సీరియల్ నెంబర్ అని పెట్టేసుకొని టైనీ ఇంట్ 1 2 3 4 5 అన్ని మనకు అలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? క్యార్ చూసాము, వార్ క్యార్ చూసాము, టెక్స్ట్ చూసాము. అండ్ వీ హావ్ సీన్ దిస్ డేట్ టైమ్ అండ్ డేట్ టైమ్ టుగెదర్ అండ్ టైమ్ స్టాంప్ కూడా చూసాము. టైమ్ స్టాంప్ కి డేట్ టైమ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే డేట్ టైమ్ అనేది యూజర్ డిఫైన్డ్ అంటే మనం ఇవ్వాలి, కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ వాల్యూ ఇవ్వాలి. ఇవ్వకపోతే త్రూ అండ్ లైక్ ఎర్రర్ అనేది ఏం రాదు, కానీ అది మనం వాల్యూ ఇవ్వకపోతే అది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా నల్ అని తీసుకునేస్తుంది. సో టైమ్ స్టాంప్ ఏంటి? ఆటోమేటిక్ గా అప్డేట్ అయిన కరెంట్ టైం ఏదైతే ఉంటుందో అది చేసుకుంటుంది. అది నాకు నేను అప్డేషన్ ఏమైనా ఆ రోలో పర్టికులర్ రోలో ఏమైనా మార్చినప్పుడు అప్డేట్ చేసినప్పుడు నాకు టైం కూడా అప్డేట్ అవ్వాలంటే ఆన్ అప్డేట్ కరెంట్ టైం స్టాంప్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇన్ ఆర్డర్ టు ట్రాక్ ఇట్. ఓకే. అండ్ బూలియన్ డేటా టైప్స్. సో దిస్ ఇస్ ద స్మాల్ వన్ ఓన్లీ. యూ ఆర్ ఆల్సో ప్రాక్టీస్ దిస్ ఈజ్ యాక్టివ్ బూలియన్ ఆర్ నాట్ అని చెప్పి. బ్లాబ్ చూసాము. అండ్ వీ హ్యావ్ దిస్ వార్ బైనరీ. ఏంటి వార్ బైనరీ అంటే సిమిలర్ టు బ్లాబ్ అండి. సో ఇప్పుడు మన క్యార్ వార్ క్యార్ ఎలా సిమిలర్ గా ఉంటుంది అంటామో బ్లాబ్ వార్ బైనరీ కూడా సిమిలర్ గానే ఉంటుంది. బ్లాబ్ ఏంటంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్, అది జేపీజీ కానీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా తీసుకుంటుంది. వార్ బైనరీ అంటే ఇంత లెంత్, మాక్సిమం లెంత్ ఇంతే ఉంటుంది, ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు యూజ్ బ్లాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ వార్ బైనరీ. వార్ బైనరీ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ
మనకి ఇంత ఫిక్స్డ్. ఇప్పుడు మన క్యారెక్టర్ ఎలా అయితే ఇక్కడ ఫిక్స్డ్ అని చెప్పి యూజ్ చేస్తామో, అంటే ఇంత ఎంబీ ఉంది, ఇంతవరకే యూజ్ చేయొచ్చు అన్నప్పుడు ఐ కెన్ యూజ్ దిస్ var బైనరీ. enum చూసాము అండ్ json. సో దీస్ ఆర్ ఆల్ ద డేటా టైప్స్ ఇన్ ద SQL. ఎనీ డౌట్స్? డేటా టైప్స్ డిస్కస్ చేసినంత వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం. So the only thing I want from you guys is just practice whatever it is there. Practice of your own. ఇప్పుడు నేను ఏదో క్లాస్ చెప్పానని చెప్పి కాపీ పేస్ట్ అని మాత్రం చేయబాకండి. Don't go for the easy ways. Try it of yourself. If you are having any issues, contact me. I'll just explain you in detail as much as you want. Okay. In tomorrow's class, we'll see about the constraints and the clauses or whatever the statement keywords are there in SQL. We'll be seeing in tomorrow's class. Okay. Okay, ma'am. What about you, Muzammil? Any doubts regarding the class today? Okay, fine. So yes, once again practice this data types only for the last time today, because you will not have time furthermore. Okay, we'll just in the future classes you will have this constraints, clauses, operators, etc. joins and చెప్పి normal functions and చెప్పి ఇవన్నీ ఉంటాయి. So we'll see in detail one by one. Okay, so most probably maybe in this week you will end with your SQL and you'll start with your advanced concepts. Okay, so yes, that's all for today. You Okay, can ma'am. leave. Thank you. Thank you.